హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు అయితే కొంచెం షాపింగ్ చేశానండి. అది అలానే నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను అనమాట. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను బయటకు వెళ్తున్నాను ఈరోజు అని చెప్పానండి. అంటే షాపింగ్ వెళ్తున్నానని చెప్పాను. సమ్మర్ కదా, వెంటకి వెళ్తానో లేదో తెలియదు కానీ వెళ్తా అని చెప్పానండి ఆ రోజున. కాకపోతే వెళ్ళామన్నమాట. ఇంకా అది ఈరోజు షేర్ చేస్తున్నాను. అయితే ఇంకా ఈ పొయ్యి క్లీనింగ్ అది కూడా మొన్న షేర్ చేశాను కదా. అయితే రోజు అయితే ఇంక ఇట్లా చేసుకుంటానండి. మొత్తం డీప్ క్లీనింగ్ ఏం చేయను. కాకపోతే ఇంకా పైన తుడుచుకొని, పొడితో తుడుచుకొని, ఒక్కోసారి రోజు మార్చి రోజు అట్లాగా తడి బట్టతోనే తుడుచుకుంటానండి. అంతేగాని ప్రతిరోజు డీప్ క్లీనింగ్ ఏం చేయను. కాకపోతే పొయ్యి బండ మాత్రం ఇంక అంత డస్ట్ పడి ఉంటుంది కదా, మార్నింగే టీ పెట్టుకునేటప్పుడే ఇంకా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అనమాట ఒకసారి. అయితే ఇంకా రోజు మార్చి రోజు చేస్తాను. ఎవ్రీడే ఏం చేయను. ప్రతిరోజు అయితే పొడి బట్టతోనే కొంచెం క్లీన్ చేసుకుంటాను. ఇంకా రోజు మార్చి రోజు కొంచెం తడి కూడా బట్ట పెట్టేసేసి తుడుచుకుంటాను అనమాట. అట్లనే ఇంకా మీతో షేర్ చేశానండి ఈరోజు. ఎర్లీ మార్నింగ్ అయితే టీ తాగాను. ఇంకా టీ తాగి పోయి అది క్లీన్ చేసుకొని ఇంకా స్నానం వచ్చేసుకొని దీపం పెట్టుకున్నాను అనమాట. అయితే ఇంకా టిఫిన్ అదైతే దీపం పెట్టినాకనే చేశానండి. ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు నేను చూపించింది, అందుకని ఏం చూపించలేదు. అలానే నేను లంచ్లో కూడా ఇంకా పాలకూర ఫ్రై చారు చేశాను అనమాట. అది కూడా ఇంతకుముందు మీకు చాలాసార్లు చూపించానండి, అందుకని షేర్ చేయలేదు. అలానే ఇంకా ఈవినింగ్ వచ్చి స్నాక్స్ అయితే పకోడీ చేసుకున్నాం అనమాట. కొంచెం లైట్గా షేర్ చేశాను. అయితే చాలా వరకు నేను వంటలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. ఎప్పుడైనా ఇంకా కొత్తగా చేసేటప్పుడు అయితే ఇంకా షేర్ చేసుకున్నాను. కాకపోతే ఇంకా లైట్గా అయితే చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా, తెలుసుకుంటారని చెప్పి ఇంకా లైట్గా అయితే షేర్ చేస్తాను అనమాట. ఇంకా ఇలా పొయ్యి అయితే ఇంకా రోజు మార్చి రోజు కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత ఇంకా టీవీ కింద అక్కడ నేను మొన్న టీవీ అంతా క్లీన్ చేసుకోవడం చూపించానండి. అయితే కింద షెల్ఫ్లు అయితే నేను క్లీన్ చేయలేదు, పైన వరకు చేశాను అనమాట. ఈరోజు ఇంకా అది కూడా ఇంకా బాక్సెస్ కూడా క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగా. ఇంకా ఈ పిల్లలు ఇంకా అంతా ఏవి పడితే అవి ఉంటే ఇంకా దానిలో తోసేస్తూ ఉంటారు షెల్ఫ్లోకి. ఇంకా అవన్నీ తీసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. అలానే ఇంకా మీతో షేర్ చేసుకున్నానండి. అయితే ఇంకా ఎంత మనం క్లీన్ చేసినా కానీ డస్ట్ వచ్చి పడుతూనే ఉంటుందండి. ఇంకా మనం 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాము. అయినా కానీ డస్ట్ పడుతూనే ఉంటుంది. ఎవ్రీడే ఊడ్చి మనం క్లీన్ చేసుకొని పెట్టుకొని తుడుచుకుంటాం కదా. అయినా కానీ ఇంకా ఒక్క రోజు మనం క్లీన్ చేయలేదంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంకెక్కడికైనా ఊరికి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇక మొత్తం డస్టే ఉంటుంది. అంతగాని డస్ట్ పడుతుంది. ఇంకా రోజు తుడుచుకుంటూ ఉంటుంటేనే అంతంత మాత్రం అనమాట. ఇంకా అట్లానే ఇంకా రోజు ఇట్లా క్లీన్ చేసుకుంటానండి. ఇది క్లీన్ చేసుకున్నాకనే ఇంకా కిచెను, దేవుడి రూము అదంతా ఊడ్చుకుంటాను. ఊడ్చుకొని ఇంకా పూజ రూమ్ వరకు తుడుచుకొని ముందు దీపం పెట్టుకుంటాను అనమాట. అయితే ఇంకా ఈరోజు ఇదంతా మీతో షేర్ చేసుకున్నానండి. ఎవ్రీడే నా రొటీన్ మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి. అయితే ఇంకా వైష్ణవికి చెప్పులు తీసుకొని చాలా రోజులైందండి. షూస్ అంటే వాళ్ళ డాడీ తెస్తూనే ఉంటారు. అయితే ఇంకా చెప్పులు అయితే ఇంకా తను 3 ఇయర్స్ పైన అయిపోయింది. అయితే తన బర్త్డేకి ఇంకా అప్పుడు అమెజాన్లో తీసుకున్నామండి, గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అమెజాన్లో తను తెలియకుండా తీసుకున్నాం అనమాట. కానీ కరెక్ట్ సరిపోయినాయి, తనకు నచ్చినాయి అండి అప్పుడు. అయితే ఇప్పుడు 3 ఇయర్స్ దగ్గర 4 ఇయర్స్ అవుతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు అవి చాలా బాగా వర్క్ చేసినాయండి. చాలా బాగా పనిచేసినాయి. అప్పట్లో తక్కువే రేటు కూడా, అయినా కానీ ఇన్ని ఇయర్స్ దాకా అది వైష్ణవ్ కూడా జాగ్రత్తగానే ఉంచుకుంటుంది. అలానే ఇంకా ఇన్ని ఇయర్స్ వరకు వచ్చినాయి. ఇంక ఇప్పుడు చెప్పులు అంతా ఇంకా పాడైపోయినాయి అని చెప్పి సరే చెప్పులు తీసుకుంటా అంతాను. ఇంకా అలానే ఇంకా బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళి ఇంకా తను నచ్చినవి తీసుకుందనమాట. ఇక్కడైతే నేను రోజు ఇంకా దేవుడి దగ్గర పూజ అయిపోయినాక మాట్లాడతారు కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను, లంచ్ ఏం చేస్తున్నానని. అయితే ఇంకా పక్కన అంతా సౌండ్ వినిపిస్తుందండి. వుడ్ వర్క్ చేస్తున్నారు కదా, అంతా పక్కన సౌండ్ వినిపిస్తుంది. ఇక బాగుండదని చెప్పి నేను అంతా తీసేసేసి ఇంకా వాయిస్ రికార్డ్ ఇస్తున్నానండి. కాకపోతే ఇంకా ఈరోజు అయితే ఇంకా మొన్ననే వెళ్ళొచ్చాము, షాపింగ్ మొన్ననే చేసాము. కానీ ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. అలానే ఇంకా ఈరోజైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామండి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఆ టెంపుల్కి వెళ్ళాలని. మాకు
మాకు చాలా దగ్గరగా ఉండేది. ఇంతకుముందు మేము పాతింట్లో ఉన్నప్పుడు కూడా మాకు దగ్గరే. అయినా కానీ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు కానీ మనం దగ్గరకు ఉన్నప్పుడు వెళ్ళలేమండి. ఎంత దూరం ఉన్నా వెళ్ళి చూసొస్తాం కానీ దగ్గరున్న గుడికి మాత్రం తొందరగా వెళ్ళలేమన్నమాట. నాకు కూడా అట్లానే అయిందనుకోండి. ఇన్నేళ్ళకి ఇంత దగ్గరలో ఉన్నా కానీ ఇన్నేళ్ళకి నేను అంటే ఇంకా మనకి అది కూడా ఉంటారు కదా, మన చూసే ప్రాప్తి కూడా ఆ టైం కూడా రావాలని చెప్పి ఇప్పటికి నాకు ప్రాప్తి కలిగిందేమో. ఇప్పుడు నేను చూడగలిగాను టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. అయితే నాకు అనిపించింది ఇంత దగ్గరలో ఉండి ఇంత మంచి టెంపుల్ ఇన్ని రోజులు నేను వెళ్దాం అనుకుంటున్నాను. అందరు చెప్తున్నారు ఇట్లా బాగుంటుంది టెంపుల్ ఇట్లా అని వింటున్నా కానీ వింటున్నప్పుడు వెళ్దాం వెళ్ళి చూద్దాము అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు వాయిదా అయిపోద్ది అనమాట. కానీ ఈసారి సడన్గా అనుకోకుండా వెళ్ళామండి. వైష్ణవం తీసుకొని వెళ్ళానమాట. అసలు టెంపుల్ ఎంత బాగుందో. వైష్ణవం ఇంతకుముందు వెళ్ళింది, కాకపోతే తను కూడా అప్పుడు క్లియర్గా చూడలేదంట. అప్పుడు తొందరగా వెళ్ళి వచ్చేసామమ్మా మా ఫ్రెండ్స్ వాళ్ళతోనే, ఇదంతా క్లియర్గా చూడలేదని అన్నది. అయితే ఇప్పుడు ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి. అందుకని నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా టీవీ కింద షెల్ఫ్స్ అనమాట. ఇక పిల్లల పేపర్స్ అని, బుక్స్ అని, వైర్స్ అని అన్నీ వేశారండి. అవన్నీ తీసేసేసి ఇంకా మంచిగా సర్దుకొని ఇంకా షెల్ఫ్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. అయితే ఎప్పుడు ఏదో ఒకటి చిన్నదైనా పెట్టుకుంటానండి క్లీనింగ్కి. అయితే మొత్తం అంటే క్లీన్ చేయాలంటే ఇక ఈ వంట అయిపోయి పైపని అంతా అయిపోతే కుదరదు. కాకపోతే రోజుకు ఒక షెల్ఫ్ కానీ ఏదన్నా ఇట్లా సోఫాలు కానీ ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటాం అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఇది క్లీన్ చేసేసి వేరే దానికి వెళ్ళే లోపల అవి డస్ట్ పడుతూనే ఉంటాయి అనమాట. ఇంకా అట్లా అని ఇంకా ఆ రోజైతే ఇంకా ఇది క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇది క్లీన్ అయిపోయినాక కొన్ని పకోడీలు వేసానండి. ఇంకా స్నాక్స్ ఏం లేవని అడుగుతున్నారు. పిల్లలు స్నాక్స్ కావాలని అడుగుతుంటే చాలా రోజులు అయింది కదా, జస్ట్ జ్యూస్ అది ఇస్తున్నాను, మజ్జిగ ఇస్తున్నాను అనమాట. అయితే ఇంకా ఆ రోజు కొన్ని పకోడీలు వేసి ఇచ్చానండి. అయితే ఇంకా తిని మజ్జిగ తాగారనమాట. ఇంకా మజ్జిగ తాగి ఇంకా తర్వాత మేము బయలుదేరి టెంపుల్కి వెళ్ళాము అనమాట. వైష్ణవ్ నేనైతే టెంపుల్కి వెళ్ళామండి. అయితే ఇంకా మా ఇంటి దగ్గరే జూడియో షాపు అవి రిలయన్స్ అవన్నీ ఉంటాయండి. అయితే ఇంకా జూడియోకి వెళ్ళాం అనమాట. ఇంకా జూడియోకి వెళ్ళి చెప్పులు అయితే తీసుకున్నామండి. మనల్ని తీసుకున్నాము. అయితే ఇంకా పిల్లలకి వాళ్ళకి నచ్చినవి తీసుకోవాలి కదండి. మనకు ఇప్పుడున్న ఫ్యాషన్లకి మనమైతే ఇంకా మన వల్ల కాదు. ఇంకా వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఇష్టమైన తీసుకుంటారు. పైగా సైజ్ అది కూడా ఇంకా ఎవరికి వాళ్ళు చూసుకుంటే సరిపోతుందని చెప్పి ఇంకా మేమిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. దగ్గరే ఉంటుంది కదా, వెళ్ళామండి. తను ఇంకా చూసి తీసుకుంది. అయితే ఇంతకుముందు ఉన్న చెప్పులు లాంటివి అండి, దగ్గర అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా అవి చాలా రోజులు చాలా మంచిగా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా చాలా మంచిగా ఉండేవి అనమాట. సరే ఇంకా అట్లాంటివి అని దగ్గర అట్లాంటివి చూస్ చేసుకొని తీసుకుంది. చాలా మోడల్స్ అన్నీ చూసింది కానీ తనకేమి కంఫర్ట్ లేవన్నమాట. కంఫర్ట్ లేవని చెప్పి ఇంకా అంతకుముందు ఉన్న మోడలే దగ్గర అలాంటివే తీసుకుంది. అయితే మనం ఫ్యాషన్ కన్నా కానీ మనకు కంఫర్ట్గా మనం బయటకు వెళ్తే మనకి ఈజీగా మనకి నడవడానికి కానీ మనకి కంఫర్ట్గా ఉన్నవి తీసుకుంటే బాగుంటుందండి. ఇంకా అలా అని తను చూస్ చేసుకొని తీసుకుందనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా కింద షెల్ఫ్లు అన్నీ క్లీన్ చేశానండి. అదే మీకు చూపిస్తున్నాను. అయితే ఇంకా ఈరోజు వంట ఏం చూపించలేదు కాబట్టి కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నానండి. సింపుల్ వంటే కాబట్టి పాలకూర ఫ్రై చారు చెప్పాను కదా, ఇంకా సింపుల్గానే అయిపోతాయి కదా. ఇంకా అట్లానే కొంచెం టైం దొరికింది, అది క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఇంకా పకోడీలు వేసానండి. తర్వాత ఇంకా షాప్లో అయితే ఎక్కువ ఏమీ లిప్స్టిక్స్ అవన్నీ ఏమి ఎక్కువ లేవండి. డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పులు కూడా బాగానే ఉన్నాయి అన్నమాట. ఇంకా తను చూసుకుంది, 5-6 రకాలు వేసుకొని చూసుకుంది. తనకి ఏది సూటబుల్ అవుతుందో, ఏది కంఫర్ట్ ఉందో, తనకి ఏది కరెక్ట్ సరిపోయిందో చూసుకొని తీసుకుందనమాట. ఫస్టే ఇవి తీసుకుందండి. ఇంకా తర్వాత ఈ పక్కన పెట్టి ఇంకా అన్నీ చూసిందనమాట. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ తీసుకుందే తొందరగా నచ్చుతుంది. అలానే ఇక మిగిలినవన్నీ చాలా వేసుకొని చూసిందనమాట. 5-6 జతలు ఏది సెట్ కాలే తనకి. ఇక ఫస్ట్ అయితే ఏది తీసుకుందో ఇంకా మళ్ళీ దానికే వచ్చిందనమాట. ఇంకా అదే బాగుందమ్మా, ఇంక ఇవన్నీ ఏం బాగలేదని చెప్పింది. ఇంకా తను అదే కంఫర్ట్గా ఉందని చెప్పి ఫస్ట్ చూసిందే తీసుకుందండి. అంతే కదా, మనమైనా అంతే. శారీస్ ముందు ఫస్ట్ మనం ఏం చూస్తామో ఇది బాగానే ఉంటుంది కానీ ఇది పక్కన పెట్టి ఇంక వేరే అన్నీ చూస్తామండి. వేరే ఏమన్నా చూస్తే మళ్ళీ అవన్నీ ఏమి నచ్చక మళ్ళీ ఫస్ట్ తీసుకున్న దానికే వస్తాం. ఇప్పుడు వైష్ణవ్ కూడా నాకు అదే అనిపించింది. అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసి ఇంకా చాలా రకాలు చూసిందండి. కానీ తనకి ఏం నచ్చలేదన్నమాట.
ఎట్లయినా ఆడవాళ్ళం ఇంకా ఒకటి అయితే దబాలను మనం చూసి నచ్చినా కానీ అదే తీసుకోమండి. దీనికన్నా ఇంకా బాగుంటాయేమో, దీనికన్నా ఇంకా బాగుంటాయేమోనని ఇంకా చూసుకుంటాము. కాకపోతే ఇంకా మళ్ళీ మనకు నచ్చవు, మళ్ళీ ఫస్ట్ దానికే వస్తాం. కాకపోతే మళ్ళీ ఏమో ఇంకా ఇంకా బాగున్నాయి దొరుకుతాయేమోనని దాన్ని పక్కన పెడతాం. నచ్చింది దాన్ని పక్కన పెడతాం, కానీ ఇంకా వెరైటీలన్నీ చూస్తాం అనమాట. ఇంకా ఏమన్నా మనకి ఇంకా నచ్చుతాయేమో, ఇంకా బాగుంటాయేమోనని. ఇలా వైష్ణవిని చూస్తే నాకు అదే అనిపించిందండి. అది బాగుంది తీసుకొని పదవి అంటే లేదా అని చెప్పి అవన్నీ చూసిందనమాట. ఇంకా సరే చూసినాక మళ్ళీ మొదటికే వచ్చి ఇంకా అవే తీసుకుందాం, అవే కంఫర్ట్గా ఉన్నాయి అమ్మా, ఇవేం బాగలేదు అని చెప్పింది. అయితే ఇంకా డిజైన్ కూడా ఇంకా తనకు అదే నచ్చింది, ఇవి కూడా నచ్చినాయి అనమాట. కాకపోతే తనకి కంఫర్ట్ లేదంట, ఇవి వేసుకుంటే అంత కంఫర్ట్ లేదన్నది. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ అదే తీసుకుందండి. అట్లా మనం ఎన్ని చూస్తామో కదా, ఇంకా ఒక పట్టాన మనకు నచ్చవు అనమాట. శారీస్ కానీ, చెప్పులేనే కాదు, డ్రెస్సెస్ కానీ, మనకి జ్యువెలరీ కానీ ఏదైనా కానీ ఒకటి కొద్దిసార్లు చూసుకుంటామండి. అట్లనే ఇంకా అయితే ఇంకా వాళ్ళు ఇష్టమై వాళ్ళు తీసుకుంటే ఓకే. ఇంక వాళ్ళు నచ్చకుండా మనం తీసుకో అన్నాము, మనం బలవంతంగా ఇచ్చామనుకోండి, ఇక వేసుకున్న ప్రతిసారి మనల్ని అంటారు, నువ్వు ఇప్పించావు చూడు, ఇది ఇట్లా ఉంది, అట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అంటారు. అందుకని ఇంకా ఇవన్నీ మనకి ఎందుకండి, ఇంకా వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళే చూజ్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి వెళ్ళాను అనమాట. ఇంకా తనకి ఏది నచ్చిందో, తనకి ఏది కంఫర్ట్ ఉందో చూసి తీసుకుందండి. అయితే ఇంకా మాకు దగ్గరగా ఉంటుంది అనమాట, వాకబుల్ డిస్టెన్స్, ఒక 5-10 మినిట్స్లో వెళ్తామండి. ఇంకా అందుకని ఇంక అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఆన్లైన్ ఏం తీసుకోలేదు, దగ్గరే ఉంది కదా అని చెప్పి వెళ్ళామండి. ఇంకా అట్లా వెళ్ళాను కదా అని చెప్పి కొంచెం వీడియో తీశాను. ఇంకా ఈ లిప్స్టిక్స్ ఇవన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ ఉన్నాయండి. ఇంకా ఈసారి ఇంకా అంత, ఎందుకంటే ఇప్పుడు ఏం ఫెస్టివల్ కాదు, సీజన్ కాదు, ఏం కాదు కదా. ఇంక ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు వస్తే కనుక ఇంకా ఫుల్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ జనాలు కూడా ఏం లేరు, వస్తున్నారు కానీ పెద్దగా ఏం లేరండి. ఇంకా అందుకని చూసి ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. అయితే ఇంకా చెప్పులు ఒకటే తీసుకున్నామండి, ఇంకేం తీసుకోలేదు. తన దగ్గర అన్నీ ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి, నెయిల్ పాలిష్లు అవన్నీ ఉన్నాయండి, ఇంకేం తీసుకోలేదు. అలానే ప్యాంట్ తీసుకోమని అనమాట, తీసుకుంటా అందుకని మళ్ళీ వద్దని చెప్పింది. సరేలే తన ఇష్టం అని చెప్పి ఇంకా వచ్చేసాం అనమాట. అయితే ఇంక ఈ మధ్య డ్రెస్సెస్ మామూలుగా చుడిదార్స్ అవే తీసుకుంటుందండి. ప్యాంట్ ఏదైనా కావాలంటే తీసుకోమన్నాను కానీ వద్దన్నది. ఇంకా సరేనని ఇంకా చెప్పులు ఒకటి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా తను బిల్ చేయించుకునే లోపల నేను ఇవన్నీ షూట్ చేసుకున్నానండి. ఇంకా రిలయన్స్ కానీ, పక్కనే రిలయన్స్ ఉందన్నమాట, ఇంకా ఈ పక్కనే జూడియో ఉందన్నమాట. ఇంకా జూడియోకి వచ్చామండి. ఇంకా తర్వాత ఇది మొన్న ఎప్పుడో వెళ్ళామన్నమాట. అయితే ఈరోజు షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. అయితే మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను పాతింటి దగ్గర ఉన్నప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకా ఈరోజు తిరిగి చేసుకొని అనుకోకుండా వెళ్ళాం. మనం ఎప్పటి నుంచి అనుకుంటే తొందరగా కదలమండి, ఇంకా సడన్గా అనుకొని అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. ఈవినింగ్ వెళ్ళామండి. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా. అయితే ఇంకా అన్ని దేవుళ్ళు అక్కడ ఉన్నారండి. ఇంకా హనుమాన్ అయితే చాలా బాగుంది. ఒకటే స్టోన్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది అనమాట. కళ్ళు అవన్నీ ఇట్లా పెట్టుంటాయి ఒకటే స్టోన్కి. చాలా బాగుంది హనుమాన్ అయితే. ఇదైతే బయట కోనేరు లాగా ఉందండి. ఇంకా కోనేరులో ఇక హనుమాన్ స్టాచ్యూ ఒకటి ఉంది, అలానే టాటాయిస్ ఉన్నాయి కింద. అవన్నీ వీడియో తీసింది అనమాట వైషు. ఇంకో టాటాయిస్ అవన్నీ చాలా ఉన్నాయండి టాటాయిస్. అయితే ఇంకా హనుమాను స్టాచ్యూ ఉంది. ఇంక ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం అనమాట మేము. ఇదంతా బయట. అయితే నేను ఇంకా లోపల హనుమాను టెంపుల్ ఒక్కటే ఉంటుందేమో, చిన్నగా ఉంటుందేమో మామూలుగా అనుకున్నానండి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద టెంపుల్ అండి. అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట, అన్ని దేవుళ్ళు. ఈ దేవుడు ఉన్నారు, ఆ దేవుడు ఉన్నారు, లేరు అని కాదండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు అక్కడ. కాదు నేను అన్ని వీడియో తీయడానికి ఇంకా వాళ్ళు ఎలా ఉండదు కదా, కొన్ని వీలైన వరకు కొన్ని తీసి చూపించానండి. ఇదైతే మొత్తం బయట అనమాట. ఇదైతే ఇంకా రాములు వారిది.
అయితే ఇంకా పక్కన రాముల వారండి, ఇంకా శివుడు ఇక్కడే పక్క పక్కన 2 శివలింగాలు ఉన్నాయి. తర్వాత సీతారాముల వారు ఉంది. తర్వాత ఇక్కడ అమ్మవారిది ఉంది, సీతమ్మ వారిది. తర్వాత ఆ పక్కన వెంకటేశ్వర స్వామిది ఉందండి. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వరుడు అనమాట. జంట నాగులు ఉంటాయి కదా, మనం పూజ చేసుకుంటాము, అట్లా ఉంది. మళ్ళీ అక్క పక్కకి శనిగ్రహాలు తిరుగుతాం కదా మనం, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇటు పక్కకు వస్తే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది, అలానే శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దుర్గా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇలానే బయట వచ్చేసేసి ఇట్లా శివలింగం ఉందండి. మనమే స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో శివలింగం. ఆ పక్కనే మారేడు చెట్టు అండి. మారేడు చెట్టు కింద శివలింగం ఉందన్నమాట, పెద్ద మారేడు చెట్టు. ఇక్కడ వచ్చేసేసి శివుని టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్, దుర్గా అమ్మవారి టెంపుల్, ఇటు పక్కకు వచ్చేసి సరస్వతి అమ్మవారి టెంపుల్. అన్ని టెంపుల్స్ ఉన్నాయండి, అన్ని టెంపుల్స్, సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు, అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంక బయట కూడా చాలా ప్లేస్ ఉందండి. మంచి స్టేజీ ఉంది, చక్కగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అంటే అక్కడ, అంటే ఉపన్యాసాలు అవన్నీ జరుగుతాయి అంట. స్టేజ్ కూడా చాలా పెద్దగా, చాలా బాగుందండి. అసలు టెంపుల్ ఎంత పెద్దగా ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ ఒక్కర్లే ఉంటారు, రాముల వారు ఏమన్నా ఉండొచ్చు అని అనుకున్నా, కానీ ఇన్ని దేవుళ్ళు, ఇంత పెద్ద టెంపుల్ అని అనుకోలేదు. చాలా పెద్దగా ఉందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి చూడండి. అసలు మనం అక్కడ ఉన్నంతసేపు అసలు ఎంత ఇదిగా అనిపిస్తుందనండి. చాలా బాగుంటుంది, మన మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.